ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకాగారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా లూకా శుభవార్త 14వ అధ్యాయం పవిత్ర వచనములు 25వ వచనము నుండి 33వ వచనం వరకు. అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలచిన వాడు కూర్చుండి వ్యయము గురించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అటుల కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు, ఇతడు ఆరంభసురుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధములకు వెళ్ళటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తి వచ్చు శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా? అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపించక పూర్వమే రాయభారము పంపి అతనితో సంధి చర్చలు జరుపును. కనుక తన సమస్తము త్యజించిననే తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా అందరూ? వారం రోజులు మదురైలో వడకంలో పాల్గొని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేశాను. 5 రోజులు కూడా దేవునికి దగ్గరగా జీవించాం. ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా మేమందరం కూడా 53 మంది గురువులు మాకు వడకం ఇచ్చేటువంటి గురువుతో 58 మందిమి. ప్రతిరోజు దివ్య బలి పూజలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. నాకు దేవుడిచ్చినటువంటి సంఘాన్ని దేవుడు అధికముగా ఆశీర్వదించాలని ప్రతిరోజు కూడా నేను జ్ఞాపకం చేసుకుని మీకోసం ప్రార్థన చేశాను. మీరు కూడా నా కోసం ప్రార్థన చేశారని నేను నమ్ముతూ ఉన్నాను. అందుకని అంత దూరం వెళ్ళి కూడా క్షేమంగా తిరిగి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి యొక్క దివ్య గ్రంథ పఠనాలు, మొట్టమొదటి పఠనము
ఏ గ్రంథం నుండి తీసుకొనబడినది? సొలొమోను జ్ఞాన గ్రంథము నుండి తీసుకొనబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క గ్రంథాన్ని మనము పరిశీలించి చూసినట్లయితే ఈ యొక్క వాక్యాన్ని సొలొమోను రాజు ఒక ప్రార్థనగా దేవుని యొక్క జ్ఞానమును కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే సొలొమోను ఒక మానవుడిగా తను తెలుసుకున్నాడు, ఇదిగో మానవుని యొక్క జ్ఞానము బలహీనమైనది, మానవుని ఆలోచనలు అంత గట్టివి కాదు అని ఆయన గ్రహించాడు. కాబట్టి ఈ ప్రార్థనా రూపములో దేవుని యొక్క జ్ఞానము కోసము ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మనం చూసినట్లయితే 13వ వచనం ఒకసారి చదవండి. దేవుని ఆలోచనలు ఎవరికి తెలియను, ఆయన చిత్తమును ఎవరు గ్రహింపగలరు? అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మానవుని యొక్క ఆలోచనలు అంత దృఢమైనవి కాదు, పరిమితమైనవి. అపరిమితము, పరిమితం అంటే మనందరికి తెలుసు తేడా. పరిమితమైనవి అంటే దానికి ఒక లిమిట్ అనేది ఉన్నది, దేవుని గురించి ఎక్కువగా ఆలోచన చేయలేడు. కానీ దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క జ్ఞానంతో మానవుని ఆలోచనలు మార్పు రావచ్చు, దేవుని గురించి కూడా అర్థం చేసుకోవచ్చు. అందుకని సొలొమోను రాజు దేవుని యొక్క జ్ఞానము కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, మాకు ఇచ్చినటువంటి జ్ఞానముతో మేము మిమ్మల్ని అర్థం చేసుకోలేము, మాకున్నటువంటి జ్ఞానముతో, కాబట్టి మీరు మీ యొక్క జ్ఞానమును మాకు దయచేయండి అని అర్థిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి ఆలోచనలు బలహీనమైనవి. కాబట్టి మన యొక్క ఆలోచనలు బలహీనముగా ఎప్పుడైతే ఉంటాయో మన యొక్క ప్రణాళికలు కూడా స్థిరముగా ఉండవు. మనము తీసుకుని లేదా చేసే ప్రతి ఒక్క ప్రణాళిక కూడా స్థిరముగా ఉంటుందా? ఉండదు. ఆ ప్రణాళికలో ఏదో ఒక లోపము ఉంటుంది. అందుకని ముందుగా మనం దేవుని యొక్క జ్ఞానమును కోరుకోవాలి. దేవుని యొక్క జ్ఞానం ద్వారానే మన యొక్క ప్రణాళికలు స్థిరముగా ఉంటాయి. మనం దేని గురించి, ఒక ఉదాహరణకి మనము వివాహం గురించి సిద్ధపడుతూ ఉన్నాం. అనేకమైనటువంటి ప్రణాళికలు ఉంటాయి. వివాహము చేసుకుపోయే వారు, చేసేటువంటి వారి యొక్క జీవితంలో కూడా ప్రణాళికలు అనేవి ఉంటాయి. ఆ ప్రణాళికలు సరిగా స్థిరముగా ఉండాలంటే మన జ్ఞానము సరిపోదు, మన యొక్క ఆలోచనలు సరిపోవు. దేవుని యొక్క జ్ఞానము ఎంతో అవసరము. దేవుని యొక్క జ్ఞానముతో మనము ఆ ప్రణాళికలు చేసినట్లయితే అవి స్థిరముగా ఉంటాయని సొలొమోను నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం గురించి కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే మనము ఈ లోక విషయములను కూడా పూర్తిగా అర్థం చేసుకోగలమా? కొన్ని విషయాలు ఎందుకు జరుగుతాయో మనకి తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తుల జీవితాల్లో అనేకమైనటువంటి శోధనలు, కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది, నేను దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నాను, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాను, అయినప్పటికీ కూడా ఎందుకు నాకే ఇలా జరుగుతూ ఉంటాయి అని అనేకసార్లు మనమే ప్రశ్నించుకున్నటువంటి సందర్భాలు అనేకమంది ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఈ లోకంలో జరిగిన విషయాలను పూర్తిగా అర్థం చేసుకోలేము. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం మనకి కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకి అనుగ్రహిస్తాడు. దేని ద్వారా? దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకి అనుగ్రహిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. 17వ వచనం ఒకసారి చదవండి. నీవు నీ జ్ఞానమును దయచేసనని తప్ప, పైనుండి నీ పవిత్రాత్మను పంపినని తప్ప నీ చిత్తమునెవడు తెలుసుకోగలడు. చూడండి, చాలా స్పష్టంగా మనకి సొలొమోను జ్ఞానగ్రంథం సెలవిస్తూ ఉన్నది. నీవు నీ జ్ఞానమును దయచేసినే తప్ప, నీవు నీ జ్ఞానమును మాకు ఇవ్వకపోతే, అలానే పైనుండి నీ పవిత్రాత్మను పంపిననే తప్ప నీ చిత్తమనెవడు
తెలుసుకోగలడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తమును మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానం మనకి ఎంతో అవసరము. ఆయన జ్ఞానము లేకుండా, ఆయన యొక్క పవిత్రాత్మ శక్తి మనలో లేకుండా ఆయన యొక్క చిత్తాన్ని మనము అర్థం చేసుకోలేము అని తెలుసుకున్నాడు సొలొమోను రాజు. తెలుసుకున్నాడు కాబట్టి, ఇదిగో ప్రభువా, నీవు నీ యొక్క పవిత్రాత్మ ద్వారా మాకు ఆ జ్ఞాన వరములను దయచేయండి అని అర్థిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి గొప్ప ఉదాహరణ కూడా మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నది. నూతన నిబంధనలు చూసినట్లయితే ఆత్మ ద్వారా జ్ఞానం పొందినటువంటి వ్యక్తులు ఎవరు? పవిత్రాత్మ ద్వారా జ్ఞాన వరములు పొందినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎవరు? అపోస్తలులు. పెంతెకోస్తు దినమున అగ్నినాళక రూపములో అపోస్తలులపై పవిత్రాత్మ దేవుడు వేయించేసినప్పుడు వారు జ్ఞాన వరములతో నింపబడ్డారు. అవునా కాదా? అప్పటి వరకు కూడా వారు ఎక్కడ ఉన్నారు? గదిలో తలుపులు మూసివేసుకుని వారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. భయభ్రాంతులకు గురై ఉన్నారు. ఎప్పుడైతే పెంతెకోస్తు దినమున ఆ పవిత్రాత్మ దేవుడు వారిపై వేయించేసి వారిని ఆవరించి ఉన్నాడో, వారు అద్భుతమైనటువంటి జ్ఞానంతో నింపబడ్డారని దేవుని యొక్క వాక్కు మనకు సెలవిస్తున్నది. ఆ తర్వాత వారు ఏ విధంగా ప్రవర్తించారు మనందరికీ తెలుసు. అపోస్తల కార్యములు చూసినట్లయితే వారు ఏం చేస్తున్నారు? అనేక ప్రదేశాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా, విశ్వాసంతో బోధించారు. వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఆత్మ, పవిత్రాత్మ వారిని ఆవరించింది. పవిత్రాత్మతో నింపబడ్డారు కాబట్టి దేవుని బిడ్డలారా, అప్పటి వరకు కూడా భయానికి గురైనటువంటి ఈ అపోస్తలులు 12 మంది కూడా ఆ తరువాత మేము మరణించిన క్రీస్తు కోసమే అన్నట్లుగా జీవించారు. అది మనం అపోస్తల కార్యంలో మనం చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క మొదటి పట్టణం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి సత్యాలు ఏమిటి అంటే, మానవుని యొక్క జ్ఞానం అనేది పరిమితమైనది. కాబట్టి అపరిమితమైనటువంటి జ్ఞానమును మనం పొందాలి అంటే మనం దేవుని మీద ఆధారపడి జీవించాలి. నరుడి మీద ఆధారపడి జీవించినట్లయితే అటువంటి ఆ జ్ఞానము పరిమితమైనదిగా మనం గుర్తించాలి. దేవుని యొక్క విలువలను మనం గుర్తించాలి అన్నా, దేవుని యొక్క జ్ఞానమును మనం అర్థం చేసుకోవాలన్నా కూడా ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వరము, ఆ జ్ఞానవరంతోనే అది సాధ్యమవుతుంది అనేటువంటి సత్యాన్ని మనం ఈరోజు ఈ యొక్క మొదటి పట్టణం ద్వారా మనం తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము శాస్త్రము, విజ్ఞానం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. అవునా కాదా? శాస్త్రము, విజ్ఞానం ద్వారా అనేక విషయాలు. ఈరోజు ఈ బల్బు కనిపెట్టింది ఎవరు? కరెంట్. థామస్ ఎడిసన్. నో కరెక్ట్ కాదా? చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బల్బు కనిపెట్టింది ఎవరు? థామస్ అల్వా ఎడిసన్. అలా చాలా మంది శాస్త్రవేత్తలు అనేకమైన విషయాలను కనిపెట్టారు. దేవుని బిడ్డలారా, కానీ మానవ జీవితపు ఎక్కడ ఎండ్ అవుతున్నదో, అంతిమ మానవుని యొక్క జీవితము ఎక్కడ అంతమవుతున్నదో, ఎక్కడికి వెళుతున్నదో ఎవరు కూడా ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. ఆ జ్ఞానము మనకి ఎవరి ద్వారా వస్తూ ఉంటుందంటే దేవుని ద్వారా, పవిత్రాత్మ దేవుని ద్వారా మాత్రమే మనము ఆ యొక్క అంతిమ అర్థాన్ని మనం పొందగలము. మన యొక్క జీవిత లక్ష్యం అనేది ఎవరి ద్వారా? ఈ శాస్త్రవేత్తలు కనిపెడితే ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. కానీ క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా జీవించాడు. జీవించడమే కాదు, ఆయన మనందరి కోసం మరణించాడు. మరణాంతరము ఆయన మరణాన్ని జయించి చూపించాడు. తద్వారా మనకి ఆ జ్ఞానాన్ని దయచేశాడు. ఇదిగో, నీవు కూడా నా పట్ల విశ్వాసాన్ని కలిగి జీవించినట్లయితే నీవు కూడా అంతిమ దినమున లేపబడుదువు, సమాధిలో నుంచి లేపబడుదువు. నీవు కూడా ఆ మరణాన్ని జయిస్తావని ఆ జ్ఞానాన్ని ఎవరిచ్చారు?
క్రీస్తు ప్రభు ఇచ్చాడు మనకి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక శాస్త్రవేత్త గ్రహాలను తెలుసుకోవచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క వస్తువులు ఏ విధంగా వచ్చాయో తెలుసుకోవచ్చు, కానీ జీవిత లక్ష్యం ఏమిటో పూర్తిగా తెలుసుకోలేడు. జీవిత లక్ష్యాన్ని ఎవరిస్తారు మనకి? దేవుడు ఇస్తాడు. దేవుని మీద మనము ఆధారపడి జీవించినప్పుడు, ఆయన పట్ల నమ్మకాన్ని కలిగి జీవించినప్పుడు ఆ సత్యాన్ని మనకి దేవుడు తెలియపరుస్తాడు. మన యొక్క జీవిత లక్ష్యం. ఏ శాస్త్రవేత్త కూడా ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏమైపోతాడో, ఎక్కడికి వెళ్తాడో ఇంతవరకు చెప్పలేదు. కానీ అనేక విషయాలు వారు కనిపెట్టారు, కానీ ఈ విషయం మాత్రం కేవలం దేవుని దగ్గరే ఆ యొక్క జ్ఞానం అనేది పెట్టుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనం ఈ యొక్క పట్టణాన్ని మన యొక్క జీవితంలోనికి ఏ విధంగా అన్వయం చేసుకోవాలి, ఏ విధంగా అన్వయం చేసుకోవాలంటే కష్ట సమయంలో మానవ జ్ఞానంపై కాకుండా మనం ఎవరి జ్ఞానంపై ఆధారపడాలి? దేవుని జ్ఞానం మీద ఆధారపడాలి. మానవుని జ్ఞానం మీద ఆధారపడితే కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే ఇంకా కష్టాలు పెరిగితే గాని తగ్గవు. కాబట్టి దేవుని బిడ్డలారా, కష్ట సమయాల్లో, శ్రమలలో, బాధల్లో నీవు ఉన్నప్పుడు నీవు దేవుని జ్ఞానం మీద ఆధారపడి జీవించు. తప్పకుండా దేవుడు నీ యొక్క కష్టాలను, బాధలను తొలగిస్తాడని మనము తెలుసుకోవాలి. అలానే ఏ నిర్ణయం తీసుకోబోయే ముందు కూడా దేవా నీ చిత్తమే జరగాలి అన్నట్లుగా మన యొక్క నిర్ణయాలు ఉండాలి. నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత మనము మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉండాలి అంటే, ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక అన్నట్లుగా మన యొక్క ప్రార్థన ఉన్నట్లయితే తప్పకుండా ప్రభువు మనకి ఎటువంటి హాని చేయడు, ఎటువంటి చెడు కీడు కోరుకోడు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు. కాబట్టి ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా ప్రభువా ఈ నిర్ణయము నీ చిత్తానుసారంగా ఉండాలి అన్నట్లుగా మనకి నిర్ణయాలు ఉండాలి. ఎందుకంటే ఆయన జ్ఞానము అమోఘము, ఆయన జ్ఞానము చాలా గొప్పది. అటువంటి జ్ఞానంతో నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి, ఫలితాలను తీసుకొని వస్తాయి అన్నట్లు ఎటువంటి సందేహం లేదు. ఇక మూడోది, పవిత్రాత్మ మార్గనిర్దేశం కోరుతూ జీవిస్తేనే మనము రక్షణ దారిలో పయనిస్తూ ఉంటాం. మన యొక్క జీవితంలో పవిత్రాత్మ నిర్దేశంగా ఉండాలి. మన యొక్క విషయాల్లో ఎవరు నిర్దేశించాలి అంటే పవిత్రాత్మ శక్తితో మన యొక్క నిర్దేశాలను తీసుకున్నట్లయితే మనము రక్షణ మార్గం వైపు పయనిస్తున్నట్లుగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాల్ని మనకి నాటి మొదటి పట్టణం చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నది. జ్ఞానం అనేది మనకు రక్షణకు దారిని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా అని సొలొమోను ఏ విధంగా ప్రార్థించాడో మనము కూడా అటువంటి జ్ఞానం కోసమే ప్రార్థన చేయాలి. ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం కోసం ప్రార్థన చేసినట్లయితే ఈ లోక జ్ఞానము బలహీనమైనది. ఈ లోకానికి సంబంధించినటువంటి మనం కూడా మన యొక్క ఆలోచనలు కూడా బలహీనమైనవి. కాబట్టి దేవుని ఆలోచనల కొరకు మనము ప్రయాసపడాలి, ప్రార్థించాలి. ఆ విధంగా చేసినట్లయితే మనం తీసుకునే ప్రతి నిర్ణయము, మనం చేసే ప్రతి ఒక్క పని కూడా అద్భుతంగా ఉంటుంది, దేవుని బిడ్డలారా ఫలిస్తుంది అనే సత్యాన్ని ఈరోజు మనకు తెలియపరుస్తున్నది. ఇక రెండో పట్టణం మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, పునీత పౌలు గారు ఎవరికి రాస్తూ ఉన్నాడు? ఎవరికి? ఫిలోమోనుకు రాస్తూ ఉన్నాడు. ఇది ఎక్కడి నుండి రాస్తూ ఉన్నాడు పునీత పౌలు గారు? చెరసాలలో నుండి రాస్తూ ఉన్నాడు. చెరసాలలో ఉండి కూడా చూడండి ఎంత అద్భుతంగా పరిచర్య చేస్తూ ఉన్నాడో పునీత పౌలు గారు. మనం చెరసాలలో ఉంటే ఎప్పుడు బయటకు వస్తామా అని ఆలోచన చేస్తూ ఉంటాం, ఎవరు వచ్చి మనల్ని విడిపిస్తారా అని ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ పునీత పౌలు గారు చూడండి, అక్కడ కూడా
వదిలిపెడతలేదు. నిన్ను 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 ఎవరిని వదిలిపెట్టను అన్నట్లుగా పునీత పౌలు గారు పరిచర్యను చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిచర్య అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఓనేసిము అనేటువంటి ఒక వ్యక్తి, అతను ఒక సేవకుడు. ఎవరు సేవకుడు? ఫిలమోను దగ్గర సేవ చేస్తూ ఉండేవాడు, ఓమేనిస్ అని. అయితే ఈ వ్యక్తి పని చేయలోకు మరి ఆ వారి యొక్క యజమానుడు ఫిలమోను మరి ఇబ్బంది పెట్టాడు ఏమో తెలియదు, కానీ ఆ పని చేయకుండా పారిపోయాడు. పారిపోయి ఎవరికి దొరికాడు? పౌలు గారికి దొరికాడు అనమాట. పౌలు గారు జైల్లో ఉంటే అక్కడికి ఇతను కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఓనేసిమును పౌలు గారు గుర్తించాడు. గుర్తించి ఆ ఈ ఓనేసిము నీ వద్ద నుండి వచ్చాడని, ఫిలోమోను దగ్గర నుండి వచ్చాడు గ్రహించాడు. అయితే మరలా తిరిగి ఓనేసిమును ఎవరి దగ్గర పంపిస్తూ ఉన్నాడు? ఫిలోమోను దగ్గరకు పంపిస్తూ రాసినటువంటి పత్రిక ఈ పత్రిక. మనం చదువుకున్నటువంటి ఈ పత్రిక, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ విధంగా పారిపోయి వచ్చాడు ఓనేసిము. కాబట్టి ఇప్పుడు నీ దగ్గరికి నేను తిరిగి పంపిస్తూ ఉన్నాను. నీ దగ్గరకు పంపించేది ఒక సేవకుడుగా కాదు, ఆత్మీయ బంధువుగా, సహోదరుడుగా నేను పంపిస్తూ ఉన్నాను. ఎందుకంటే క్రీస్తులో ఇతను కూడా, ఈ ఓనేసిము అనేటువంటి వ్యక్తి భాగస్వామి అయ్యాడు, జ్ఞానస్థానం పొందాడు. అలానే పునీత పౌలు గారి ద్వారా బోధించినటువంటి విషయాలను గ్రహించి ఒక క్రైస్తవుడుగా మారాడు. కాబట్టి ఇక నుండి ఇతడు నీ దగ్గరికి వచ్చేది ఒక సేవకుడుగా కాదు, ఒక సహోదరుడుగా నీవు ఇతరుని అంగీకరించు అని ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? పౌలు గారు ఫిలోమోనుకు రాస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి? జైల్లో నుండి రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనము ఎటువంటి విషయాలను ఇక్కడ మనం నేర్చుకోవచ్చు? ఈ యొక్క 2వ పట్టణము నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఓనేసిము ఫిలోమోనుకు ఒక పారిపోయిన దాసుడు. పారిపోయినటువంటి వ్యక్తిని ఎవరైనా మళ్ళా తిరిగి అంగీకరిస్తారా? కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నా దగ్గర ఎవరైనా ఒక వ్యక్తి పనిచేస్తూ చెప్పకుండా పారిపోయాడంటే, మరలా ఆ వ్యక్తి వచ్చినప్పుడు నా యొక్క ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది, అలాగా ఉండదు. అందుకని ఈ విషయాన్ని గ్రహించే పునీత పౌలు గారు ఫిలోమోనును అర్థిస్తూ ఉన్నాడు, ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ వ్యక్తిని నేను నీ దగ్గరికి తిరిగి పంపిస్తూ ఉన్నాను, కాబట్టి ప్రేమతో అంగీకరించు, క్షమతో అంగీకరించు అని ప్రాధేయపడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, ఎందుకంటే క్రీస్తులో ఒక ఆత్మీయ సహోదరుడు ఈ వ్యక్తి అయ్యాడు. ఎవరిలో అయ్యాడు? క్రీస్తులో ఒక ఆత్మీయ సహోదరుడు అయ్యాడు. కాబట్టి ఇక నుండి ఇతను దాసుడిగా ఉండడు, నీకు ఒక సహోదరుడిగా, ఆత్మీయ సహోదరుడిగా పని చేయబోతున్నాడు. నీకు తోడుగా ఇతను కూడా నీ పరిచర్యలో పాలు పంచుకోబోతున్నాడు. కాబట్టి ఇతరుని ఇంతకు ముందు ఏ విధంగా చూసావో ఆ విధంగా చూడబాకు అని పునీత పౌలు గారు అర్థిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఇతరుల గురించి ఆలోచన చేసేటప్పుడు వారి యొక్క పాత స్థితులను బట్టి మనము తీర్పును ఇవ్వకూడదు. నీ జీవితం ఎవరికి తెలియదు. పాపం వ్యక్తి మారు మనసు పొంది వచ్చినప్పటికీ కూడా కొన్నిసార్లు మన యొక్క ప్రవక్తన ఏ విధంగా ఉంటుందంటే, ఆ వ్యక్తుల పట్ల నీ గురించి ఎవరికి తెలియదు, నీ గురించి ఎవరికి తెలియదు అన్నట్లుగా మన యొక్క మాటలతో చచ్చిపోయిన వారిని ఇంకా చంపుతూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఏ విధముగానైతే ఫిలమోను ఓనేసిమును ప్రేమతో అంగీకరించాడో, క్షమించి తన ఆత్మీయ సహోదరుడిగా అంగీకరించాడో, తప్పు చేసినప్పటికీ కూడా అలానే మన యొక్క జీవితాలను కూడా మలుచుకోవాలి. ఒక వ్యక్తి పాత స్థితులను మరిచిపోయి ఆ వ్యక్తి పరిశుద్ధురాలుగా మారితే అది మనం చూడాలి, కానీ పాత జీవితానికి స్వస్తి చెప్పాలి, పక్కన పెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇతరులు పాత స్థితిలో చూడకుండా క్రీస్తులో కొత్త సంబంధంతో మనము చూడాలి.
క్రీస్తు శిష్యుల యొక్క లక్షణం అది. ఎందుకంటే క్రీస్తు శిష్యులు అందరూ కూడా ప్రేమతో జీవించాలి, క్షమతో జీవించాలి, దయతో జీవించాలి, నిస్వార్థంతో జీవించాలని మనం అనేక మార్లు ఆలకించి ఉండి ఉంటాం. అవి పాటించాలి. ఆలకించడంతోనే ఆగిపోకూడదు, పాటించడంలో కూడా పరుగులు పెట్టాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. అలానే క్షమ మరియు అంగీకారం. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలెమోను ఓనేసిమును క్షమిస్తూ ఉన్నాడు. క్షమించడమే కాదు, సహోదరుడిగా అంగీకరిస్తున్నాడు. నీవు నేను కూడా మన సహోదరులు ఒకవేళ తెలుసో తెలియకో తప్పు చేసినప్పటికీ కూడా వారిని మనము క్షమించే వ్యక్తులుగా ఉండాలి. వారిని అంగీకరించి వారు మారు మనసు పొందడానికి మనమంతా మనము ప్రయత్నం చేయాలి, కానీ వారిని దూషించకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. అలానే పౌలు ఫిలెమోనును ఓనేసిమును మళ్ళీ స్వీకరించమని కోరాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 35వ వచనం మనం చూసినట్లయితే, నీవు నీ సోదరునికి మనస్ఫూర్తిగా క్షమించకపోతే నీ తండ్రి నిన్ను క్షమించడు. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల పరలోకమనందలి నా తండ్రియు మీ ఎడల అట్లానే ప్రవర్తిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా క్షమించాలి? హృదయపూర్వకముగా క్షమించాలి. ఎవరైతే మన పట్ల తప్పు చేస్తారో, అసభ్యంగా మాట్లాడతారో వారిని హృదయపూర్వకంగా క్షమించాలి. క్షమించడం ద్వారా నాకు వచ్చినటువంటి లాభం ఏంటి ఫాదర్ గారండి అనవచ్చు. ఏంటి లాభం? ఏంటి లాభం? ఎంతమంది ఉన్నారు? ఒక సమాధానం కూడా చెప్పండి అమ్మ. నేను నా యొక్క శత్రువుని క్షమించడం ద్వారా నాకు వచ్చినటువంటి లాభం ఏమిటి? పరలోకములో ఉన్నటువంటి తండ్రి నా తప్పులను క్షమిస్తాడు. ఎప్పుడైతే నా తప్పులు క్షమించబడతాయో నేను అప్పుడు పరలోకములోనికి ప్రవేశించడానికి యోగ్యుడును అవుతాను. ఒంటి నిన్న పాపమును పెట్టుకొని పరలోకంలోనికి ప్రవేశించగలనా? అసాధ్యం, అసాధ్యం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనము ఆలకించడమే కాదు, ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఇక పౌలు గారు అద్భుతంగా తన యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. తన దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కష్టములో, శోధనలో, బాధల్లో కూడా ఆ బాధ్యతను మరిచిపోకుండా చేస్తూ ఉన్నాడు. సువార్తలో నిమగ్నమై ఉన్నాడు. అలానే నీవు నేను కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత ఎన్నుకోబడి ఉన్నాము. కాబట్టి మనము కూడా సువార్తలో భాగస్థులు కావాలి. ఏ విధంగానైతే పునీత పౌలు గారు భాగస్థుడయ్యాడు, ఏ విధంగానైతే ఫిలెమోను భాగస్థుడయ్యాడు, ఏ విధంగానైతే ఓనేసిము భాగస్థుడయ్యాడు, అలానే నీవు నేను కూడా సువార్తను బోధించటంలో భాగస్థులుగా అవ్వాలి అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క పట్టణం మనకి తెలియపరుస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇతరులను గత తప్పులుగా ఆధారం కాకుండా క్రీస్తులో కొత్త సృష్టిగా చూడాలి. ఇతరుల తప్పులను మనం ఆధారంగా చూడకూడదు. క్రీస్తులో క్రొత్త సృష్టిగా మనము ఇతరులను గుర్తించాలి. ఎవరైతే మారుమనసు పొంది వస్తూ ఉంటారో వారిని మనము అంగీకరించాలి, క్షమించాలి. మన ఇళ్లలో, సంఘములో, సంబంధాలలో క్షమ, అంగీకారమును చూపాలి. అన్ని ఇండ్లలో కూడా, సంఘాలలో ఏం చూపాలి? క్షమను చూపాలి, అంగీకారమును చూపాలి అనే సత్యాలను యొక్క 2వ పట్టణం మనకి బోధిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము పునీత పౌలు గారు వలె మనము కూడా ఇతరులను ప్రోత్సహించే విధముగా ఉండాలి. తప్పులను పక్కన పెట్టి వారిలో ఉన్నటువంటి మంచి విషయాలను గుర్తించి వారిని ప్రోత్సహించినట్లయితే వారిని మనం గొప్ప వ్యక్తులుగా చూడగలము, తయారు చేయగలము.
తప్పు చేస్తూ ఉంటారు. సహజంగా మానవులన్న తర్వాత ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి. కానీ మన దృష్టి ఎప్పుడు కూడా ఆ బలహీనతల వైపే పెట్టకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, బలాలు కూడా ఉంటాయి. ఆ బలాలను గుర్తించి మనం ఎప్పుడైతే వాటిని ప్రోత్సహిస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా నిదానముగా ఆ యొక్క బలహీనతలన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవ పట్టణం మనం చూసినట్లయితే, మూడవ పట్టణం ఎక్కడి నుండి తీసుకొనబడింది? లూకా శుభవార్త ఎన్నో అధ్యాయం? 14వ అధ్యాయము 25వ వచనం నుండి మనం ఆలకించి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క పట్టణము మనకి నేర్పిస్తున్నటువంటి విషయాలు ఏమిటంటే, ఒక శిష్యువుకు ఉండాల్సినటువంటి లక్షణాలు. క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా మనందరం కూడా పిలువబడుతూ ఉన్నాం. దీని ద్వారా మన జ్ఞానస్థానం పొందడం ద్వారా అందరం కూడా ఆయన యొక్క శిష్యులుగా పిలువబడుతూ ఉన్నాం. ఆయన యొక్క అనుచరులుగా పిలువబడుతూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శిష్యులుగా మనము ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయాలను ఈరోజు యొక్క సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ వాక్యాన్ని మరలా చదువుకుందాం. 25వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎవరు ఆయన శిష్యులుగా పిలువబడతారంటే, ఎవరైతే తల్లిదండ్రులను, ఇంకా భార్య బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, కడుగు తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా అనుసరిస్తారో వారు నాకు నిజమైనటువంటి శిష్యులు. అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రీస్తు ప్రభు బోధిస్తున్నది తల్లిదండ్రులని అగౌరవపరచమని కాదు, ప్రేమించకుండా ఉండండి అని చెప్పడం కాదు. కానీ మనకి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, ప్రాముఖ్యతలు ఉంటాయి జీవితంలో. మనము ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం కుటుంబంలో అంటే, ముఖ్యంగా మన తల్లిదండ్రులకి ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం. అంతకన్నా గొప్పవారు ఇంకెవరైనా ఉన్నారు అంటే ఆ వ్యక్తి ఎవరు? దేవుడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఇదిగో వారికంటే కన్నా నాకు ఎక్కువ ప్రాముఖ్యతని ఇచ్చేవాడే నాకు శిష్యుడుగా గుర్తించబడతాడు లేదా పిలువబడతాడు అని దేని యొక్క వాక్కు శ్రమిస్తున్నది. ప్రియ దేవుని పిల్లలు, అంటే శిష్యత్వము అంటే మన ప్రధాన ప్రాధాన్యం ఎవరికి ఇవ్వాలి? క్రీస్తుకు మాత్రమే ఇవ్వాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి ఈరోజు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మన యొక్క జీవితాలను మనం త్రొంగి చూసినట్లయితే మన యొక్క ప్రాధాన్యత ఎవరికి ఎక్కువ ఇస్తూ ఉంటామంటే, ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యక్తులకు, వస్తువులకు, విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ జీవిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది జగమెరిగినటువంటి నగ్న సత్యం. 1 కేజీ బంగారం పెట్టి అక్కడ ఒక యేసు ప్రభు స్వరం పెట్టి ఎవరి వైపు మీరు అడుగులు వేస్తారని అడిగితే ఎవరి వైపు అడుగులు వేస్తారు? యేసు ప్రభు ఎప్పుడు ఉండేవాడు. బంగారం ఈ రోజే దొరుకుతుంది కాబట్టి బంగారం వైపే అడుగులు వేస్తాం. ఇది సత్యం. మన యొక్క ప్రాధాన్యత మనం దేనికి ఇస్తూ ఉన్నాం? బంగారానికి ఇస్తూ ఉన్నాం. అంతేగాని నిత్య జీవం ఇచ్చేటువంటి ఆ క్రీస్తు ప్రభువుని మనం పక్కన పెడుతూ ఉంటాం. అలా కాకుండా ఎవరైనా ఒక సెలబ్రిటీ కొలబ్రోలు వస్తూ ఉన్నాడని తెలిస్తే వెంటనే సగం చర్చి ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఎవరైనా ఫేమస్ వ్యక్తి మనకు గ్రామానికి వస్తూ ఉన్నాడని తెలిస్తే ఆ రోజు ప్రాంతంలో సగం మంది కనిపించరు. ఎవరి వైపు పరుగులు వేస్తారు? ఆ
ప్రఖ్యాతి చెందినటువంటి ఆ వ్యక్తి వైపు అడుగులు వేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కొన్నిసార్లు ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యక్తుల వైపు మనము అడుగులు వేస్తూ ఉంటాము. అటువంటి వ్యక్తులకి ఈరోజు క్రీస్తు ప్రభు బోధిస్తున్నాడు, ఇదిగో నన్ను నువ్వు నిజంగా అనుసరించాలి అనుకుంటే, నన్ను నిజముగా అనుసరించాలి అనుకుంటే, నా మార్గంలో నడవాలనుకుంటే నాకు నువ్వు ముఖ్యంగా ప్రాధాన్యతని ఇవ్వాలి. క్రీస్తే నా జీవితానికి ప్రాముఖ్యము అన్నట్లుగా మన యొక్క జీవితాలను మలుచుకోమని క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పిన విధంగా ప్రధాన బిడ్డలారా, కుటుంబాన్ని ద్వేషించమని క్రీస్తు ప్రభు ఆహ్వానించడం లేదు, కానీ యేసు మన జీవితంలో ప్రాముఖ్యము కావాలి, ప్రాధాన్యము కావాలి, ప్రథమ స్థానము కావాలని మనందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాడు, మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము ఉదాహరణకి తీసుకున్నట్లయితే, ఎవరైనా ఒక వ్యక్తి ఆటగాడు ఒలింపిక్స్ లోనికి ప్రవేశించి పోటీ పడిపోతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఆ ఒలింపిక్స్ దాకా వెళ్ళాలంటే ఏం చేయాలి? కష్టపడాలి, అవునా కదా? చాలా తర్ఫీదు పొందాలి. కష్టపడకుండా అన్ని సౌకర్యాలు ఎంజాయ్ చేస్తూ నేను ఒలింపిక్స్ లో గెలుస్తాననుకుంటే అది కుదరదు. ప్రియ దేవుని బిడ్డలారా, తన స్నేహాలను, సరదాలను, కొన్నిసార్లు కుటుంబ వేడుకలు కూడా పక్కన పెట్టి కష్టపడి ప్రయత్నిస్తేనే ఆ ఒలింపిక్స్ లో ఆ యొక్క పతాకాన్ని ఆయన పొందగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే మన జీవితంలో కూడా మనము ఆ నిత్య జీవం పొందాలి అంటే మనకి క్రీస్తే ప్రాముఖ్యము, ప్రాధాన్యతని మనం ప్రథమ స్థానం మన జీవితంలో ఇవ్వాలి అనేటువంటి సత్యాన్ని ఈరోజు ఈ యొక్క పట్టణం మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి దేవుని పిల్లల, శిష్యత్వం అంటే త్యాగముతో కూడినటువంటి జీవితం. త్యాగం చేయాలి. క్రీస్తు ప్రభువుకి శిష్యులుగా ఉండే ప్రతి వ్యక్తులు కూడా త్యాగం చేయడానికి కూడా సిద్ధపడాలి. నా శిష్యుడు కావాలనుకునేవాడు తన సొత్తును అంతటిని వదలకపోతే అతడు నా శిష్యుడు కాలేడు. సొత్తు అంటే ఏముంటుంది? సంపదలు, ఆస్తిపాస్తులు, ఈ బంధాలు, సంబంధాలు, ఇవన్నీ కూడా విడిచిపెట్టకుండా నాకు శిష్యుడు కాలేడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, పునీతుల యొక్క జీవితాలు మనం చూసినట్లయితే, ముఖ్యంగా పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వారు, తను ఒక వ్యాపారవేత్త కుమారుడు. మంచిగా సంపదలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి. చక్కగా తన యొక్క తండ్రి ఎప్పుడు కూడా ఫ్రాన్సిస్ ఒక మంచి వ్యాపార వ్యక్తిగా ఎదగాలని తలంచాడు. తన తనాంతరం నా కుమారుడు ఈ యొక్క బిజినెస్ ని, వ్యాపారాన్ని కొనసాగించాలని ఆశపడ్డాడు. తల్లిదండ్రులు ఆశపడటంలో తప్పు లేదు. తప్పుందా? తప్పు లేదు. కానీ పునీత ఫ్రాన్సిస్ వారు తను దేవుని చేత ఎన్నుకోబడ్డాడు, పిలువబడినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క జీవిత చరిత్రను మనం చూసినట్లయితే, ఆయన తన మీద ఉన్నటువంటి బట్టలను కూడా విప్పేసి, నాకు అసలు ఏమీ వద్దు కుటుంబం నుంచి అని మొత్తాన్ని తిరస్కరించి దేవుని వైపు అడుగులు వేశాడని చరిత్ర మనకు తెలియపరుస్తున్నది. దేవుని బిడ్డలారా, తనకు ధనం ఉంది, ఆస్తులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా వదిలిపెట్టి ఒక క్రీస్తు ప్రభువు కోసం ఒక పేదరికమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అనేక మందికి మార్గదర్శిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరణించినప్పటికీ కూడా ఈ రోజు కూడా మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన జీవించినటువంటి జీవిత విధానాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నాము అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి జీవితం, ఆయన వాటన్నిటిని కూడా త్యాగం చేశాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఫ్రాన్సిస్ వారిని ఇంకా అధికముగా ఆశీర్వదించాడు. ఈరోజు ప్రపంచంలో ఫ్రాన్సిస్ వారి సభలో ఉన్నటువంటి గురువులు మనం చూసినట్లయితే ఆ ప్రపంచం మొత్తం కూడా వారు పనిచేస్తూ ఉన్నారు. ఏమి చిల్లి గవ్వతో కూడా లేకుండా బయటకు వచ్చినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము దేవుని మీద
మన యొక్క దేవుడు అటువంటి ఆస్తి మీద మన యొక్క దృష్టి కేంద్రీకరించాలి. దేవుని వైపు అడుగులు వేయాలి. దేవుడే మనకు సర్వస్వం అన్నట్లుగా మన యొక్క జీవితంలో మనం మెలగాలి. ఎందుకంటే ఈ లోకానికి సంబంధించినటువంటి ఆస్తుల పాస్తులన్నీ కూడా శాశ్వతం కాదు. ఏది శాశ్వతం అంటే నిత్య జీవం, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప వరం, అది శాశ్వతమైనది. దాని వైపు మనము అడుగులు వేయాలి అన్నటువంటి సత్యాన్ని కూడా ఈరోజు మనకి యొక్క ఆ పట్టణం మనకు తెలియపరుస్తున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు శిష్యులుగా జీవించాలని తలంపు మనలో ఉంటే త్యాగంతో కూడినటువంటి జీవితం ఉండాలి, అంకిత భావం కలిగినటువంటి జీవితం ఉండాలి. అలానే క్రీస్తుని మన యొక్క జీవితంలో ప్రథమ స్థానములో ఉంచాలి. ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలంటే క్రీస్తుకి ఇవ్వాలి. క్రీస్తుకి మాత్రమే ఇవ్వాలి మన జీవితంలో. ఆ విధంగా ఇవ్వటం ద్వారా ఖచ్చితంగా మనము నిత్య జీవం వైపు దేవుడు మనల్ని నడిపిస్తాడు. నడిపించడమే కాదు, అంతిమ దినమున మనందరినీ కూడా నిత్య జీవం అనేటువంటి వరముతో ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలు ప్రార్థన చేద్దాం. క్రీస్తు ప్రభు శిష్యులకు ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా మనలో ఆ దేవత దేవుడు మనలో నింపమని, మనల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా పునీత పౌలు గారు ఏ విధంగానైతే సోదర భావం కలిగి జీవించాడో, ఒనేసిముతో అలానే ఫిలమోనుతో మనము కూడా మన తోటి సహోదరి సహోదరుల పట్ల ఆ యొక్క సోదర భావంతో కలిగి జీవించే వారిలాగా మనము జీవించుతాం. అదే విధంగా మొదటి పట్టణంలో సొలొమోను రాజు మనకి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇదిగో మనము దేవుని జ్ఞానం వైపు అడుగులు వేద్దాం. ఎందుకంటే మానవుని ఆలోచనలు బలహీనమైనవి, స్థిరముగా ఉండవు. కాబట్టి మనము దేవుని జ్ఞానం కోసం ప్రార్థన చేసినట్లయితే మన యొక్క ఆలోచనలు స్థిరముగా ఉంటాయి. మనం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయము, ప్రణాళికలు కూడా ఫలిస్తాయి, నెరవేర్చబడతాయి. కాబట్టి ఈ విషయాల గురించి మనందరం కూడా ఆ దేవుని మొరపెట్టుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున అందరము లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాము.